సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అండి, నా పేరు వై గోపీచంద్, జిల్లా ఉద్యానాధికారి, ప్రకాశం జిల్లా. మనకి ఉద్యాన శాఖ తరపున ప్రకాశం జిల్లాలో MIDH మరియు RKVY అనే స్కీమ్స్ ముఖ్యంగా అమలు జరుగుతూ ఉంటాయి. వీటి క్రింద ముఖ్యంగా పళ్ళ తోటలు, కూరగాయలు, పూల తోటలు విస్తరణ కింద మనకి రైతులకి అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పళ్ళ తోటలు పడమర ప్రాంతమైనటువంటి మార్కాపురము, గిద్దలూరు, కనిగిరి ఈ సబ్ డివిజన్స్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. నిమ్మ, బత్తాయి, అట్లాగే అరటి, బొప్పాయి, మామిడి, జామును అంటే నేరేడు ఇటువంటి ముఖ్యమైన పంటలు సాగు చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ MIDH కింద పండ్ల తోటల విస్తరణ పథకంలో సుమారుగా హెక్టార్కి 9,000 నుంచి 30,000 వరకు పంటను బట్టి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. కావలసినటువంటి రైతులు దగ్గరలో ఉన్నటువంటి ఉద్యాన అధికారుల ద్వారా కానీ లేదా RSK రైతు సేవా కేంద్రంలో ఉండేటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ లేదా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా మీరు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ MIDH కింద గత 2 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి ఉద్యాన పంటలకు కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి రైతుల లబ్ధిదారులకి సంబంధించిన ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించడం జరిగింది. పాత తోటల పునరుద్ధరణ పథకం కింద మామిడి, నిమ్మ, బత్తాయి పళ్ళ తోటలకి హెక్టార్కి 17,500 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, వారి పాత తోటల్లో చేపట్టవలసినటువంటి సస్యరక్షణ చర్యను కూడా చేపట్టి దానికి సంబంధించిన రాయితీ విడుదల కోసం ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. పళ్ళ తోటలు, కూరగాయలు ఉద్యాన పంటలు పండించాలనంటే ముఖ్యంగా అవసరమైనటువంటి నీటి సదుపాయం కింద మనకి ఇండివిజువల్ ఫామ్ పాండ్స్ అంటే నీటి కుంటలు లేదా కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ ఇవి కూడా మనకి కావలసినటువంటి రైతులు ఉపయోగించుకునే వీలుంది. ఈ ఇండివిజువల్ ఫామ్ పాండ్స్ నీటి కుంటలు 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, అలాగే 3 మీటర్ల లోతుతోటి గుడ్డలు తీసుకొని 500 మైక్రాను తగ్గకుండా HDP షీట్ పరుచుకున్నట్లయితే ఈ నీటిని నిల్వ ఉంచుకొనేసి రైతులు మంచి వేసవిలో కానీ లేదా బోరు ఎప్పుడన్నా నీరు తగ్గినప్పుడు, భూగర్భ జల వనరులు తగ్గి బోర్లో నీటి సదుపాయం తగ్గినప్పుడు తోటకి 1 లేదా 2 నీటి తడులు ఇచ్చి లైఫ్ సేవింగ్ కింద ఈ నీటి సదుపాయాన్ని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇండివిజువల్ ఫామ్ పాండ్స్కి రైతుకి 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. దీంట్లో 50% సబ్సిడీ 75,000 వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అలాగే కమ్యూనిటీ ఫామ్ పాండ్ అంటే ఫార్మర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి కమ్యూనిటీ కింద నీటి కుంటని 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుతోటి నీటి కుంటని తీసుకున్నట్లయితే అది కూడా 100% సబ్సిడీ రైతు గ్రూపులకి జమ చేయడం జరుగుతుంది. 20 లక్షల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే రక్షిత సేద్యం కింద షేడ్ నెట్ హౌసెస్ పడమర ప్రాంతంలో మిరప నార్మల్ పెంచుకుంటుంటారు. అలాగే ఆఫ్ సీజన్లో సంవత్సరం పొడుగుతా కావలసినటువంటి కూరగాయలు కానీ పూల తోటలు కానీ పెంచే అవకాశం ఈ షేడ్ నెట్లలో ఉంది. కావలసినటువంటి రైతులు కూడా మన ఉద్యానాధికారుల ద్వారా అప్లై చేసుకోవచ్చు. గరిష్టంగా ఒక రైతుకి 4,000 చదరపు మీటర్లు అంటే 1 ఎకరం దాకా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంటే 4,000 చదరపు మీటర్లకి సుమారుగా 35 లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. మన జిల్లాకి 2 హెక్టార్ల వరకు ఈ అవకాశం కల్పించారు. అట్లాగే ఈ షేడ్ నెట్ హౌస్లో పెంచే రైతులకి హై వాల్యూ వెజిటబుల్స్, హై వాల్యూ ఫ్లవర్స్, ప్లాంట్ మెటీరియల్ కింద సబ్సిడీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. హెక్టార్కి 7 లక్షల వరకు మన MIDH గైడ్లైన్స్కి లోబడి సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అలాగే వీటి కింద మరీ ముఖ్యంగా వివిధ పళ్ళు, కూరగాయలు, పూల తోటలు పండించే రైతులకి ప్లాస్టిక్ మల్చింగ్ సౌకర్యం అనేది కూడా చాలా అత్యవసరమైంది. నీటి తేమని సమర్థవంతంగా వినియోగించుకోవడమే కాకుండా కలుపు సమస్యను నివారించడం, మంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందడంలో డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది కూడా రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పుచ్చ తోటలు, అలాగే ఇతర టొమాటో, ఇతర కూరగాయ పంటలు పండించే రైతులకి ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది చాలా ఉపయోగకారిగా ఉంది. అది కూడా హెక్టార్కి 16,000 సబ్సిడీ మనం ఉద్యాన శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి 185 హెక్టార్ల వరకు టార్గెట్ అవకాశం ఉంది. అలాగే దానిమ్మ తోటలు పండించే రైతులకి
పక్షుల నుంచి అట్లాగే దానిమ్మ సీతాకోక చిలుక నుంచి రక్షణ కల్పించడానికి దోమతెర వల లాంటి నిర్మాణము అనేది రైతులు ఈ తోట చుట్టూ కప్పుకుంటారు. దీనికి కూడా రైతులకి సబ్సిడీ మనం హెక్టార్కి 33,000 వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ఒక రైతు 2 హెక్టార్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. మన జిల్లాకి 50 హెక్టార్ల వరకు ఈ యాంటీబయాటిక్ నెట్ అనేది లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కింద మంచి పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్ పద్ధతుల ద్వారా జరిగేటువంటి లాసెస్ ముఖ్యంగా 20 నుంచి 30% వరకు పంటను బట్టి రైతు కోల్పోతున్నాడు. అలా దాని యొక్క ఆ లాసెస్ తగ్గించడానికి మంచి కోత అనంతరం పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతుల కోసం ప్యాక్ హౌసెస్ అని, అట్లాగే కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్స్, ఈ రకంగా వివిధ యూనిట్స్ కూడా మనము సబ్సిడీ మీద 40% సబ్సిడీ మీద బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ తోటి రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అంటే రైతులు బ్యాంక్ యొక్క కన్సెంట్ తోటి ఈ కార్యక్రమాలని ఈ సబ్సిడీ పథకాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్యాక్ హౌస్లో అయితే 2 లక్షల వరకు ఇండివిజువల్ రైతులకి 50% సబ్సిడీ మీద 2 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది. కోల్డ్ రూమ్స్ అయితే 5,25,000. శీతల గిడ్డంగులు కూడా ఒక కమర్షియల్ లైన్స్లో ఉద్యాన పంటలకు బాగా విరివిగా పండించేటువంటి ప్రాంతాల్లో ఈ కోల్డ్ స్టోరేజెస్, మరి ముఖ్యంగా మనకి మిరపని కోల్డ్ స్టోరేజ్లో మనకి మంచి రేటు కోసం అక్కడ నిల్వ ఉంచడం ఇట్లా చూస్తూ ఉంటాము. ఈ కోల్డ్ స్టోరేజెస్ కూడా 140 లక్షల వరకు, అంటే 5,000 మెట్రిక్ టన్నుల వరకు కోల్డ్ స్టోరేజెస్ నిర్మించే రైతులకి, ఎంటర్ప్రెన్యూర్స్కి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. గరిష్టంగా 1,40,00,000 రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అలాగే హార్టికల్చర్ మెకనైజేషన్ కింద ఉద్యాన యాంత్రీకరణ ట్రాక్టర్స్, మినీ ట్రాక్టర్స్ అన్నమాట, అప్ టు 20 PTOH, అలాగే పవర్ టిల్లర్స్ బిలో 8 BHP, అబోవ్ 8 BHP, అట్లాగే తైవాన్ స్ప్రేయర్స్, ఇవన్నీ మనకి 50% సబ్సిడీ మీద రైతులు సొంతంగా వారికి నచ్చినటువంటి మోడల్స్ తెచ్చుకొని మన ఉద్యానాధికారుల ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ఈ సబ్సిడీ అనేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద రైతుల ఖాతాలోనే సబ్సిడీ జమ చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యాన పంటలు పండించే రైతులకి ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా మనకి ఉద్యాన శాఖ తరఫున ప్రాజెక్ట్ డైరెక్టర్ APMIP వారు అందిస్తూ ఉంటారు. కావాల్సినటువంటి రైతులు సమీప విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ RSKL ద్వారా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దానికి వారికి కావలసినటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా పండించే పంటని బట్టి డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ రైతు 70% కానీ 90% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు, SC ST రైతులు అయితే డ్రిప్ 90% మీద సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. పెద్ద రైతులు అప్ టు 4 hectares, అంటే 10 ఎకరాల వరకు మీరు 70% సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. ఎత్తు తక్కువ పంటలు, మనకి పశుగ్రాసము, వీటికి కావలసినటువంటి స్ప్రింక్లర్ కావాల్సినటువంటి రైతులు 55% కానీ 45% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ పథకాలని ఉద్యాన రైతులు సమీపంలో ఉన్నటువంటి ఉద్యాన అధికారులు ద్వారా RSKలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ వారి ద్వారా కూడా పొందాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇదే కాకుండా మరొక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఉద్యాన శాఖ తరఫున 2 డిపార్ట్మెంట్ నర్సరీసు కొత్తపట్నం మరియు దర్శిలో ఉన్నాయి. మంచి నాణ్యమైనటువంటి ఉద్యాన పంట మొక్కలు, అంటే ముఖ్యంగా మామిడి, నిమ్మ, పనస, మల్లె, అట్లాగే ఇతర ఆర్నమెంటల్ మొక్కలు, అంటే అలంకరణ మొక్కలు, ఇవన్నీ కరుండ మొక్కలు కూడా మనకి మన డిపార్ట్మెంట్ ఫామ్స్లో నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కావలసినటువంటి రైతులు తీసుకోవచ్చు. అట్లాగే ఉద్యానాధికారి ద్వారా మీరు రాసుకున్నట్లయితే మనకి పండ్ల తోటల విస్తరణ పథకం కింద మనకి రాయితీ మీద కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా నేను ఈ సుమన్ టీవీ ద్వారా నేను కోరుతున్నాను.